దీపావళి శుభాకాంక్షలు కూడా. ఇవాళ ముఖ్య కారణం మీడియా మిత్రులను కలవడానికి ఏంటంటే, రోజు ఈ మధ్య రెగ్యులర్గా వినిపిస్తున్న బాధనే దాంట్లో ఇంకో కొత్త బాధ. ఎవడి పాలేంద్ర నా తెలంగాణ అని రెగ్యులర్గా ఈ మధ్య వినపడుతూ ఉంది. రైతుల గోస మీరు చూస్తూ ఉన్నారు, వర్ణాతీతంగా మారింది. ఒకటి 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 కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు కంటిన్యూస్గా రైతులని అసలు ఏమి అయిందో పాపం రైతులకు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళని ఎంత దరిద్రంగా, ఎంత కష్టాలు పాలు చేయాలో అన్ని విధాలుగా కష్టాలు పాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. మొన్నటి వరకు యూరియా సమస్యలు మీరు అందరు కల్లారా చూసినారు. 10 ఏళ్ళు లేని యూరియా సమస్య. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కనీసం వాళ్ళకు ఒక్కసారి కూడా యూరియా కష్టం రాకుండా చూసుకున్నారు కేసీఆర్ గారు. ఇవాళ మీరు చూసిన ఇన్ని రోజుల నుంచి యూరియా కష్టం. ఇప్పుడు మీకు మెయిన్ కారణం ఏంటంటే, మొన్న అకాల వర్షాల వల్ల 40% మొక్కజొన్న పోయింది, పాడైపోయింది అకాల వర్షాల వల్ల. ఇప్పుడు పంట వచ్చింది చేతి. పంట వచ్చిన తర్వాత మళ్ళీ వర్షాలు పడ్డాయి, మళ్ళీ కొంత మొక్కజొన్న దెబ్బతిన్నది. అంటే దగ్గర ఒక ఎకరానికి రావాల్సిన దిగుబడిలో 50% అకాల వర్షాల వల్ల పంట దిగుబడి వచ్చిన తర్వాత కూడా 50% పోయింది. ఇప్పుడు ఏమైంది, మిగిలింది కొద్దిగా రైతులు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత కనీస మద్దతు ధర లేక దళారులు ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళని అటు వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడతా ఉంటే రైతులకి ఏంది, అది మళ్ళీ నానితే ఉన్నది పోతుంది. కనీస మద్దతు ధర ఏమో 2400 రూపాయలు. ఈ దళారులు ఏం చేస్తూ ఉన్నారు, 1900కు 2000 కొంటా ఉన్నారు. రైతులకి ఏంది పాపం, ఇప్పటికే 50% పంట దెబ్బతిన్నది, గత్యంతరం లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఎక్కడ అన్ని గోడౌన్లలో వరి నిండి ఉంది, ఎక్కడ స్టోరేజ్ పెట్టుకోనికి లేదు. రైతులేమో దాన్ని 1900 అంటే 1900, 1800 అంటే 1800 అయితే ఆ ధరకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంటే కనీసం పెట్టుబడి కాదు, ఏమి కూడా రైతు కాని పరిస్థితి వచ్చింది. వాళ్ళు 2400 ఎంఎస్పి పెట్టి కార్పొరేట్ చేత కొనుగోలు పెట్టాల్సింది పోయి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కనీస రెస్పాన్స్ లేదు. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రైతు కష్టం వచ్చినా నేను ఇమ్మీడియట్గా ఆ రోజు కూడా ఒకసారి మొక్కజొన్న ధర లేకపోతే వెంటనే కొనుగోలు పెట్టి ఎంఎస్పి కొనేసి వెంటనే రైతులు నాటుకున్నారు కేసీఆర్ గారు. ఇవాళ ఎంఎస్పి పోను. నిజానికి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఎలక్షన్ మేనిఫెస్టోలో మీ అందరికి గుర్తుంటుంది, అన్ని పంటల మీద, వరియే కాదు అన్ని పంటల మీద ఎంఎస్పి కంటే అధికంగా పెట్టి, అంటే ఇవాళ ఎంఎస్పి 2400 అంటే ఇంకో 500 జత చేసి 2900 కొనాల్సింది క్వింటాల్ని. ఇప్పుడు ఎంత పోతుంది సార్ రైతుకి, 1800 అంటే క్వింటాల్కి 1000 రూపాయలు లాస్ అవ్వలేదు. వచ్చిందే సగం క్రాప్. అంటే ఆఖరి తిండి కూడా లేకుండా పరిస్థితి తీసుకొచ్చారు రైతులు. పెట్టుబడి ఇవ్వరు, పెట్టుబడి టైంకి ఇయ్యరు, దిగుబడి టైంకి కొనరు. పోనీ కరెంట్ ఏమైనా సుఖంగా ఉందంటే మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ కాలుతా ఉంది. అంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు రైతులు. వెంటనే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, వెంటనే కొనుగోలు పెట్టండి, రైతులను ఆదుకోండి. మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి. రైతుల పరిస్థితి ఏంటంటే, మార్కెట్లో మీరు ఎంఎస్పి ఇస్తలేరు కాబట్టి దళాలు దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, దళారి 1500 అంటే 1500 ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దాన్ని పెట్టుకొని జాగలేదు. తడిసిందంటే దళాలు కొనరు. మళ్ళీ ఎవరు కొనరు మార్కెట్లో, మీరు కొనరు, వాళ్ళు కొనరు. ఇప్పటికే మీరు అన్న బోనస్ బోగస్ అయింది. వరికి వచ్చిందా పోయినసారి బోనస్? ఇప్పటి వరకు రాలేదు. ఇంకా మొక్కజొన్నలు కొనరు. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. దాని తోడు మా ఇబ్రహీంపట్నం మండలంలో మొన్న అకాల వర్షాలకు మొత్తం పంట దెబ్బతిన్నది.
దానికి సంబంధించి రావాల్సిన కంపెన్సేషన్ ఇప్పటివరకు రాలేదు. మళ్ళీ ఈసారి మళ్ళీ అకాల వర్షంతో మళ్ళీ దెబ్బతిన్నది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వ్యవసాయం పట్ల మీకు అస్సలు కనీస శ్రద్ధ లేదు. కేవలం ఏమనంటే 4th సిటీ అంటారు, అది ఎక్కడో జంగల్లో ఎవరికి తెలియదు సిటీ ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కూడా అయితే లేదా. 4th సిటీ కట్టడానికి పూనుకొని ఉన్నారు. అక్కడ ఇప్పటికీ 20-30 వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. లేని సిటీకి ఉన్న ప్రజలనేమో చంపుతా ఉన్నారు, ఉన్న రైతులకేమో కనీసం తిండికి దిగులే కూడా పోతా ఉన్నారు. కనీసం వచ్చిన పంటకి మద్దతు ధర లేదు. దయచేసి ప్రభుత్వాన్ని వెంటనే వాళ్ళకి ఎంఎస్పితోని అన్నారు, మాకు తెలుసు మీరు ఇవ్వరని చెప్పేసి మీ మీద మాకు నమ్మకం లేదు, కనీసం మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా కొని మా రైతుల్ని ఇమ్మీడియట్గా ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పటికే వర్షం వల్ల 50% పంట పోయింది. ఎరువులు ఇవ్వకపోతే మీరు టైంకి ఎరువులు లేక ఆ పంట పోయింది. ఆఖరికి వచ్చిన కొద్దిగా దిగుబడి కన్నా మీరు మళ్ళీ వర్షాలకు పోయిందంటే కొట్టుకుపోతా ఉన్నాయి. చూసుకుంటే చాలా చోట్ల రోడ్ల మీద రాసులు పెట్టున్నాయి కంటిన్యూస్గా, వర్షం పడుతుంది దానికన్నా సగం కొట్టుకుపోతా ఉన్నాయి. సో దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం మేల్కొని వెంటనే మీరు ఆల్రెడీ మీ ప్లాన్ ప్రకారం ఎరువులు ఇవ్వకపోతే ఏమైంది? ఇప్పుడు వరికి కానీ మొక్కలకు కానీ సగం దిగుబడి పోయింది. సగం దిగుబడి కూడా రాదు. ఎరువులు టైంకి ఇవ్వకపోతే అది కూడా ముఖ్యమంత్రి గారి కుట్రనా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎరువులు ఇవ్వకుండా ఉంటే మనకు కొనాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడు ప్రభుత్వం కొనాలి కదా, వరి ఎవరు కొనాలి? ప్రభుత్వం కొనాలి. ఎరువులు అయ్యేప్పుడు మంచి పని అయిపోతుంది అన్నట్టు మనం చేసిన హైదరాబాద్లో మూసి పక్కన ఖాళీ చేయకపోతే గేట్లను ఒకటేసారి ఎత్తేసింది. కావాలని స్టోర్ చేసి మామూలుగా ఏం చేస్తారు, 1 గేటు 2 గేట్లు 3 గేట్లు ఎత్తుకుంటూ పోతారు. ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, వాటర్ స్టోర్ చేసి మొత్తం ఒకటేసారి 7 గేట్లు ఎత్తేసిండ్రు. 7 గేట్లు ఎత్తేసరికి మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ నీళ్ళలో మునిగిపోయింది. అని స్ట్రాటజీ ఎట్లుంటుంది, చాలా తెలివైన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ చేస్తున్నాడని డౌట్ వస్తుంది. ఆల్రెడీ ఎరువులు లేదు, సగం దిగుబడి వస్తుంది. నువ్వు కొనాల్సిన అవసరం ఉండదు. ఇక నువ్వు వరి కొనాల్సిన అవసరం ఏం లేదు, దిగుబడి లేదు కదా. దిగుబడి సగం అయిపోతుంది ఈసారి. ఎందుకంటే ఈసారి ఎక్కువ పంట వేసారు ఈసారి, ఎందుకంటే వర్షాలు పడ్డాయి కాబట్టి పంట ఎక్కువ వేసిండ్రు. కానీ వచ్చే దిగుబడి ఏంది, చాలా వరకు తగ్గిపోతుంది. మళ్ళీ అట్లనే ఇప్పుడు ఈ మొక్కజొన్న కూడా అదే పరిస్థితి వచ్చింది. సగం దిగుబడి పోయింది, సగం పంట కూడా రాలేదు. దాంట్లో మళ్ళీ వర్షాలు పడతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఉన్న పంట కూడా పోతుంది. దయచేసి వచ్చింది కొద్దిగా, మీకు ఎక్కువ కష్టం కూడా కాదు. వెంటనే కొనుగోలు కేంద్రాలు పెట్టి మా రైతులను ఆదుకోండి. అదేవిధంగా మొన్న ఏదైతే అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం ఉందో ఆల్రెడీ మీరు ప్రామిస్ చేసిన కంపెన్సేషన్ మాకు తెలిసి ఆల్రెడీ ప్రభుత్వం శాంక్షన్ చేసిందని కూడా వినబడుతూ ఉంది. దయచేసి వెంటనే రైతులకు వచ్చేటట్టు చూసుకోండి. లేకపోతే వాళ్ళ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే తిండి కూడా లేని పరిస్థితి ఉంది. ఈసారి మా పండగలప్పుడు తెలిసిపోయింది మాకు, పండగలంతా కొంత బోసిపోయినాయి. ఈసారి చీరలు రాలేదు, బతుకమ్మ చీరలు రాలేదు, రైతుల పంట పాపం నష్టపోతూ ఉన్నారు. అదే దిగుతోని పండగ కూడా మంచిగా చేసుకోవాలి మా రైతు. సో దయచేసి ప్రభుత్వాన్ని ఇప్పుడన్నా మేల్కొని వెంటనే కొనుగోలు పెట్టేసి రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. కేసేసింది అనమాట, నీకు అర్థమైందా? అట్లాంటి పరిస్థితి. సో అంటే పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు కాదని, మాకు మాత్రం ఎన్నికలు కావాలి. మాకు వెంటనే ఎన్నికలు కావాలని మాకు అసలు బీఆర్ఎస్ పార్టీ తాతాలాడుతూ ఉంది. మాకు ఎన్నికలు కావాలి ఎట్లా తీసుకొస్తామని చెప్పి తాతాలాడుతూ ఉంది. ఎందుకంటే ప్రజల వాళ్ళని వాళ్ళ పుట్టబోతున్నారు కాబట్టి ఊళ్ళోకి రానియరు వాళ్ళని. అందుకని మేము ఎలక్షన్ కావాలని చెప్పి చెప్తాం. ఇక ఎలక్షన్ ఏమొద్దా అది నాకు జ్యుడిషియరీ సిస్టమ్ అది నేను చెప్పలేనే. కానీ చాలా వరకు ఇది మాత్రం రాజ్యాంగబద్ధంగా లేదు. సో కోర్టు ఏముంటుందో మనం వేచి చూడాలి. ఇవాళ నా డౌట్ ప్రకారం మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ సుప్రీంకోర్టు పోయిందంట. ఇప్పుడు నడుస్తుంది. మరి నిజానికి ఆ అబ్బాయి హైకోర్టు పోయినప్పుడు వెంటనే సుప్రీంకోర్టు పోనీకి రాదు. హైకోర్టు జడ్జ్మెంట్ తర్వాత సుప్రీంకోర్టు పోవాలి. మరి ఇదేం తమాషా నాకు అర్థం కాలేదు. కానీ ఆ అబ్బాయి సుప్రీంకోర్టు పోయిందంట. నడుస్తుందంట, మనకు తెలిసిపోతాం మరి మధ్యాహ్నం వరకు. కానీ వాళ్ళకి మాత్రం నిజాయితీ లేదు. ఇలా ఇంత క్లియర్గా ఉంది. ఇప్పుడు అది ఎక్కడుంది? ఇంకా గవర్నర్ దగ్గరనే ఉంది. నువ్వే ఆర్డినెన్స్ ఇచ్చినావు, ఆర్డినెన్స్ పాస్ కాలే. మరి నువ్వు ఎట్లా మళ్ళీ ఎలక్షన్ అనౌన్స్ చేస్తావు? నువ్వే ఆర్డినెన్స్ పంపించినావు, అది పాస్ కావాలి కదా ఆర్డినెన్స్ అయితే. మరి అంటే అంత తమాషా చేస్తారు వీళ్ళు, నిజంగా చెప్తారు. ఇంకోటి చెప్తా మీ అందరికి కూడా, వీళ్ళు ఢిల్లీలో జంతర్ మంతర్ పోయినారు. రాహుల్ గాంధీ గారు వచ్చింది ఆడికి, వచ్చిందా అని ఆ రోజు? ప్రియాంక గాంధీ గారు వచ్చిందా?
అంటే మీకు ఏమర్థమని చెప్పింది? ఢిల్లీలో వాళ్ళ పక్కనే జరుగుతూనే ఉంది, వాళ్ళ దగ్గరనే జరుగుతూ ఉంది, పార్లమెంట్ సెషన్ ఉంది, పోనీ కూడా పక్కనే ఆడ జంతర్ మంతర్ ఆడికి వాళ్ళకు వాళ్ళు ఎవరు కూడా రాలేదు అంటే ఏమర్థమవుతుంది? వీళ్ళో జోకు వాళ్ళో జోకు అంతే కదా. మీరు జస్ట్ బేసిక్స్ మనం ఇది ఇప్పుడు ఏమవుతుందంటే సరే వాళ్ళకి మీడియా బలం ఉంది, వాళ్ళ ఏదైనా అరవచ్చు, ఏదైనా కేకలు వేయచ్చు, ఏదైనా తిట్టొచ్చు, కానీ ప్రజలకు అనుభవంలోకి వస్తుంది కదా మెల్లమెల్లగా. టైం ఇవన్నీ కూడా టైంలో అందరూ తెలిసిపోతుంది. 2 సంవత్సరాల్లో కేసీఆర్ చేసిన పనికి, రేవంత్ రెడ్డి చేసిన పనికి తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా ఈయన చేసిన ప్రతి చీటింగ్. ఇంకోటి మీకు ఒకసారి మీ అందరికీ ఒకసారి వీడియో పంపిస్తాం మీకు. రిజర్వేషన్ అడిగిన అర్థం చెప్పింది. సో ఇవన్నీ నిజాలు బయటపడితే ఎట్లాగో వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు, నిజాయితీ లేదు అన్ని చేయాలని. ఆర్టీసీలో మళ్ళీ ఛార్జీలు 10 నుంచి 20 రూపాయలు పెంచారు. మీరు ఇప్పుడు ఇవి మాట్లాడుకుంటూ పోతే మనం ఇక లెక్కలేవు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు, ఇప్పుడు స్టార్ట్ చేసినారంటే ఇప్పుడు ఇక మహాలక్ష్మి పథకం నుండి వాళ్ళ పెన్షన్ల గురించి, రైతుల గురించి, మన వాటిల బోనస్ గురించి ఇక చెప్పుకుంటూ పోడే. అసలు బంగారం ఇస్తాను కదా అందరికి, తులం బంగారం అన్నాడు, అయిపోయినా ఏమీ లేదు. ఇక ఏంటంటే ఈమె ఫ్రీ ఇచ్చి వాళ్ళ మొగోడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. ఇక అయిపోయింది కదా డబ్బులు ఛార్జ్. ఇప్పుడు సరిపోదు సార్, అందరూ ఉన్నారు. చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆ రోజు మీరు చూసి నేను ఏం చేసిన, మీరు ఏ పద్ధతిలో చేసినా ఆ పద్ధతికి మేము కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంత కూడా ప్రాణం రాకుండా సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం. ఏం చేసినారు వాళ్ళు? కమిటీ చేసినారు. మనం కమిటీలో మన ఊర్లో షుగర్ ఫ్యాక్టరీ మనం కమిటీలో పెట్టలేదు. అయినా కూడా నేను ఏ ఒక్క రోజు కూడా కనీసం దాని మీద రాజకీయం చేయదలుచుకోలేదు, చేయనని చెప్పినా. నాకు కావాల్సిన